శ్రీమాత్రే నమః సభాయ నమః. ఇప్పుడు మనం ఎస్ట్రాలజీ క్లాసులో మిగిలినవి కంటిన్యూ చేద్దాం. అంటే ఇప్పుడు గ్రహాలు అంటే గోచారంలో చరించడం, గ్రహాలు ఎలా చరిస్తాయో మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు రవి ఉంటే అది భూమి చుట్టూ అంటే సూర్యుని చుట్టూ భూమి తిరుగుతూ ఉంటుంది. మామూలుగా చెప్పినప్పుడు మనకి సూర్యుడు కనబడుతూ ఉంటాడు కాబట్టి ఇప్పుడు సూర్యుడు ఏప్రిల్ అరౌండ్ 14 or 15కి మేషంలో ప్రవేశిస్తాడు. దాన్ని మేష సంక్రమణం అంటున్నాం. సంక్రమణం మేషంలోకి రవి ప్రవేశిస్తాడు. ప్రవేశించినప్పుడు ఇక్కడ 1 month ఉంటాడు. అలాగే నెక్స్ట్ వృషభంలో అంటే మే అరౌండ్ 13th to 15th అక్కడ వృషభంలోకి రవి వస్తాడు. ఇలాగా 1 month వేరియేషన్లో ఒక్కొక్క దాంట్లోనూ ఒక్కొక్క 1 month ఉండి మొత్తం 12 నెలలకి ఈ రొటేషను కంప్లీట్ అవుతుంది. ఈ రొటేషన్ కంప్లీట్ అయినప్పుడే ఈ మేషంలోకి రవి వచ్చినప్పుడు మేషంలో మీరు తెలుసు అది కుజుడు ఇల్లు. తర్వాత రవికి చాలా ఇష్టమైన స్నేహితుడు. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఇది ఉష్ణతత్వం, ఫైరీ సైన్ అని చెప్పారు, చరం. ఇక్కడ మీకు ఎప్పుడైతే పైగా రవికి ఉచ్చ అంటే హయ్యెస్ట్ పొజిషన్లో కనబడతాడు, అంటే హయ్యెస్ట్ పవర్ కూడా ఉంటుంది. మీకు ఆల్మోస్ట్ తెలుసు ఏప్రిల్ 14 నుంచి మే 15 వరకు సూర్యుడు ఎలా ఉంటాడు, మండుతున్న సూర్యుడు అంటారు. ఇక్కడ మనకి ఆ సూర్యుడు ఉంటాడు. అంటే 12 ఆదిత్యులు, ద్వాదశాదిత్యులు అంటే ఈ విధంగా వస్తారన్నమాట. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ చూడండి, వృషభంలోకి ఈ రవి పెడతాడు. రవి వృషభంలో అంటే వృషభం అంటే మీకు వృషభం, వ్యవసాయం అవన్నీ వస్తాయి. అంటే ఇక్కడ మీకు ఆ ఏరియా అంటే మే టు జూన్, ఇక్కడ జూన్కి 15, 13 వచ్చేటప్పటికి రవికి ఆ పొజిషన్ వస్తుంది. తర్వాత చూడండి రవి ఇక్కడ ఆర్ద్ర కార్తెని, మృగశిర కార్తెని అవన్నీ వస్తాయి. అంటే కార్తె అంటే ఇక్కడ ఏమిటంటే ఏ నక్షత్రంలోకి అయితే రవి ప్రవేశిస్తాడో అది కార్తె అంటారు. అంటే అశ్విని కార్తె, అశ్వినిలోకి వస్తే అశ్విని కార్తె, భరణి, కృత్తిక కార్తె, కర్తరి అలా. అంటే భరణిలో ఉంటే డొల్లు కత్తెర అంటారు, కృత్తిక నక్షత్రంలో కత్తెర అంటారు. అంటే కృత్తిక అనేది అది మీకు ఇందాక మీకు చెప్పినప్పుడు ఇది కృత్తికాది క్రమేణా అని చెప్పినప్పుడు ఆ కృత్తికలో రవి అధిపతి అవుతాడు. కృత్తికి రవి అధిపతి అయినప్పుడు చాలా అంటే ఉష్ణతత్వం ఎక్కువ ఉంటుంది. అందుచేతే అప్పుడు అక్కడ ఈ వుడ్డుకు చేసే పనులు ఏవి కూడా కత్తెరలో పనులు చేయకూడదు అంటారు. అంటే వుడ్డుకి ఎప్పుడైతే అసలు ఆల్రెడీ హీట్ ఉంటుందో ఆ వుడ్ మీద మీరు ఏదైనా ఇంకొకటి వస్తువు ప్రెషర్ చేసేటప్పటికి మంట వచ్చేస్తుంది. అందుచేత అది అంటే మీకు ప్రతి టెక్నాలజీ ప్రతి ఏరియాలో ఈ ప్లానెటరీ ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయో ఎందుకు ఉన్నాయో ఇప్పుడు మీకు దీని ప్రకారం తెలుస్తుంది. ఎందుకంటే ఆ టైంలోనే ఎందుకు ఉంది అంటే అందరూ అడుగుతారు వేసవకాలం కదా అని చెప్తారు. అలా చెప్పడానికి లేదు, అది వేసవకాలం అంటే అది ఎందుకు వేసవకాలం అయిందో కూడా ఎస్ట్రాలజీ చెబుతుంది. అది మీరు అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ వ్యవసాయ స్థానానికి ఇలా వస్తుంది. నెక్స్ట్ చూడండి రవి కర్కాటకంలోకి వస్తాడు. కర్కాటకం అంటే మీకు చెప్పాం వాటర్, డీప్ ఫ్లో వాటర్లోకి ఎప్పుడైతే వచ్చాడో ఇది మీకు చూడండి ఉత్తరాయణం అంటే ఇక్కడ రవి మకర సంక్రమణంలోకి ఉత్తరాయణం అవుతుంది. రవి మకరంలో ఎంటర్ అయితే, అలాగే ఇది కర్కాటకంలో ఎంటర్ అవుతే దక్షిణాయనం అవుతుంది. దక్షిణాయనంలో ఇది దక్షిణాయనం, ఇది ఉత్తరాయణం. సో ఇక్కడ
ఎప్పుడైతే ఉత్తరాయణం దక్షిణాయనంలోకి వచ్చాడో ఇది వాటర్ ప్లేస్ అయిందో ఇక్కడికి మీకు అంటే ఇక్కడ మీకు ఏమైంది జూన్ అయింది జూలై. సో జూలై 14th అరౌండ్ టు ఆగస్ట్ 15th ఆర్ 16th అరౌండ్కి కర్కాటకంలో రవి ఉండేటప్పటికి వాటర్ అంటే వర్షాలు వస్తాయి. ఇది అంటే ఒకే రవి ఒక్కొక్క ప్లేస్కి మారుతున్నప్పుడు ఎలా మార్పులు వస్తున్నాయి భూమిలో వాతావరణంలో ఇవన్నీ మనకి ఎస్ట్రాలజీ అందుకనే క్లియర్గా చెబుతోంది. ఇప్పుడు మీరు ఇదే దాంట్లో మీరు ఒక ముహూర్తం పెట్టినా ఒక జన్మం జరిగినా ఇక్కడ మీరు ఆ ప్లానెట్ ఎక్కడ ఉన్నాడో ఏరియాలో ఉన్నాడో దాన్ని బట్టి వాళ్ళలో బాడీలో ఉష్ణతత్వం ఉంటుందా, జలతత్వం ఉంటుందా, శ్వాసతత్వం ఉంటుందా, వాతం ఉంటుందా అనేది ఆటోమేటిక్ ఇక్కడ మీకు తెలిసిపోతుంది. అది నెక్స్ట్ ఇక్కడ ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 ఆ అరౌండ్లో సింహమాసం అవుతోంది. సింహంలోకి రవి వచ్చినట్టు అవుతుంది. చూడండి ఇక్కడ ఉడుకు లోపల ఇది ఏం చెప్పాం స్థిరమైన ఉడుకు లోపల ఉడుకుగా ఉన్నట్టుగా ఉంటుంది. అంటే అంత చల్లగా అయినట్టుగా అవుతుంది. అంటే రవికి అంత చల్లదనం అప్పుడే ఇక్కడ రాదు. అలాగే ఇక్కడ కన్యలోకి రవి వస్తాడు. తర్వాత తులలోకి రవి రాగానే మీకు ఒకటి కనబడుతుంది. ఇక్కడ రవి ఉచ్చ, ఇక్కడ నీచ అంటే మనం ఏమనుకుంటున్నాం పవర్ చాలా తగ్గిపోతుంది. మరి యాక్చువల్గా మీకు ఇప్పుడు ఇక్కడ చూడండి సెప్టెంబరు ఇది అక్టోబర్ టు నవంబర్ 15 లోపు జనరల్గా ఎలా ఉంటుందండి రవి నీచలో ఉండేప్పటికీ చలి చూసారా అదే రవి అదే సూర్యుడు. మరి ఇక్కడ ఉంటే మనకి ఎందుకు అంత వేడిగా ఉంటుంది? రూమ్ టెంపరేచర్ కూడా రూమ్లో కూడా చాలా వేడిగా ఉంటుంది. ఇక్కడ రూమ్లో కూడా చాలా చలి వేస్తుంది. అసలు ఏసీ జోలికి వెళ్ళలేం. అంటే ఇక్కడ అందుకని ఒకే సూర్యుడు మీకు భూమి చుట్టూ కనబడే సూర్యుడే, కానీ ఒక్కొక్క ఏరియాలో అది ఆ ఏరియాని అంత బాగా మన వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. అంటే ఈ ఏరియాలో మనకి కనబడితే అంటే ఈ మేషం ఏరియా మన భూమి నుంచి కనబడితే అక్కడికి రవి వస్తే ఉష్ణతత్వంలో ఉంటాడు. అదే భూమి నుంచి తులా ఏరియాలోకి ఏదైనా ప్లానెట్ అంటే రవి ప్లానెట్ వస్తే ఎందుకంత చల్లగా అయిపోతుంది, చలి వస్తుంది. ఒకే సూర్యుడు కదా, మీకు నుంచి సూర్యుడు మన దూరం మారలేదు. మీ భూమి మారుతున్నాడు, మీ భూమి యాంగిల్ మారుతోంది, దానికే ఇంత ఎఫెక్ట్స్ ఉన్నాయంటే అంటే ఎంత సిస్టమేటిక్ థియరీ ఎస్ట్రాలజీలో ఎస్టాబ్లిష్ చేశారో దీన్ని బట్టి మీకు తెలిసిపోతుంది. అలాగే ఇక్కడ నవంబర్ మళ్ళీ డిసెంబర్కి వచ్చేటప్పటికి కుజుడింట్లు దానికి ఉష్ణతత్వం ఎలా పెరుగుతుందో మీకు ఐడియా వస్తుంది. డిసెంబర్ నుంచి జనవరి ఈ మాసం కూడా గురుడిల్లు అంటే ఇది ఫైర్ సైన్లో కొంత వస్తుంది ఏదైనా గురుడిల్లు కాబట్టి ఆ కూల్నెస్ అక్కడ మెయింటైన్ అవుతుంది. ఇక్కడ మకర సంక్రమణం మకరంలో వచ్చేటప్పటికి అది శని మీకు చెప్పాను వాతకారకుడు, వాతత్వం వస్తుంది అక్కడ. అంటే ఇక్కడ మంచు వచ్చేస్తుంది. అదే సూర్యుడు ఇక్కడ ఉన్నప్పుడు వేడిగా ఉండి ఇక్కడ ఉన్నప్పుడు చలిగా ఉండి ఇక్కడ ఉన్నప్పుడు మంచు. ఇది చూడండి మీరు మకరం జనవరి 14, 11 వెంటనే ఎప్పుడైతే ఆ డే వస్తుందో ఆ రవి ఎంటర్ అవుతున్నాడో మకరంలోకి అదే రోజు మంచు వస్తుంది. దానికి రీజన్ ఓన్లీ ఎస్ట్రాలజీ కెన్ సే, మీరు ఇంకెవరు దానికి ఆన్సర్ ఇవ్వలేరు. అంటే ఏ డే వస్తుంది, ఏ నక్షత్రంలో వస్తుంది, ఏ టైము, ఏ లగ్నం అవన్నీ కూడా మీకు ఎస్ట్రాలజీ ఒకటే ఆన్సర్ ఇవ్వగలరు. ఇక్కడ మీకు ఎప్పుడైతే ఈ శని చూడండి ఇది శనిలే అంటే జనవరి 14, ఫిబ్రవరి 14, మార్చి 14 ఈ మార్చి 14 వరకే మంచు ఉంటుంది. మార్చి 15 ఇది కొరకు గురుడిల్లు అంటే వాటర్ మేనం వాటర్ అది కనుక వాటరు ఉన్న చోట పైకి కొంచెం ఎవాపరేషన్స్ అంటే సముద్రం నుంచి ఎవాపరేషన్స్ ఉంటాయి. అది కొంచెం చల్లతలం అట్మాస్ఫియర్ ఎలా ఉన్నా సరే మీరు చూడండి ఈ మకర లగ్నం కుంభ లగ్నం అంటే మకర లగ్నంతో మనం జాయిన్ అయినప్పుడు
పొద్దున్న 6కి మంచు వచ్చేస్తుంది. అది కుంభమాసం చూడండి, ఫిబ్రవరి 15 మధ్యలో మీకు తెల్లరగట్ట 4:30 నుంచి మంచు వస్తుంది. అంటే ఆల్రెడీ మకర లగ్నం స్టార్ట్ అయిపోతుంది. కుంభలగ్నం కదా మీకు సూర్యోదయానికి వస్తుంది. సో ఇక్కడికి వచ్చేప్పటికి మార్చి 1 వచ్చేటప్పటికి ఈ ఆల్రెడీ ఈ మంచు ఇక్కడికి వచ్చేటప్పటికి పొద్దున్న 8:30 వరకే మంచు ఉంటుంది. ఎవరన్నా అంటే సూర్యుడు వస్తే మంచు, అసలు సూర్యుడు 6కి ఉదయించినప్పుడు 6కి మంచు ఎందుకు ఉండాలి అసలు? అదే సూర్యుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మంచు తగ్గుతాం. అంటే ఈ ఇల్లు, ఈ హౌస్, మకరం, కుంభం, సాటర్న్ హౌస్. సాటర్న్ హౌస్ అంటే అది అందులో మంచు అంటే ఆ ఏరియా ఎవరిది? శనిది. శని ఏరియా కాబట్టి ఈ రెండు కూడా మీకు మంచు అవన్నీ కూడా మీకు ఇక్కడ అది కన్ఫర్మ్ అవుతుంది. ఈ విధంగా సూర్యుడు మంత్కి ఒకటి చొప్పున మొత్తం ఇయర్ మొత్తంలో ఇయర్కి మొత్తం అంతా రొటేట్ అయ్యి మళ్ళీ మనకి అక్కడికి వచ్చేస్తాడు. ఇది ఉత్తరాయణం దక్షిణాయనం అనేది ఆయనతో డిమార్కేషన్ అవుతుంది. అక్కడికి ఈ రవి యొక్క గమనం మనకి అయిపోయింది. అలాగే ఇప్పుడు చంద్రుడు ఉన్న 27 నక్షత్రాలు తిరిగేటప్పటికి మొత్తం ఈ అన్ని రాసులు తిరిగి వచ్చేటప్పటికి 27 నక్షత్రాలే అవుతుంది. ఏమండి ఇక్కడ అంటే చంద్రుడు రోజుకి ఒక నక్షత్రం తిరుగుతూ ఉంటాడు. అయితే ఇప్పుడు మీకు మామూలుగా కనపడినప్పుడు కూడా ఇప్పుడు ఇలాగా మీకు మేషంలో ఉన్నాడు అనుకోండి చంద్రుడు, అశ్విని, భరణి, కృత్తిక ఒకటి మేషం వస్తుంది. అంటే ఇది ఎంత? ఇది ఒక రోజు, ఇది ఒక రోజు, ఇది పావు, 2 రోజుల పావు డేస్ కల ఒక రాశిలో మారిపోతాడు. 2వ రాశి, 3వ రాశి. ఈ విధంగా ప్రతి 12 రోజుల పావులు మొత్తం 1 మంత్కి వచ్చేటప్పటికి ఆయన రొటేషన్ మీకు చంద్రుడు సరిపోతుంది. చంద్రుడు ఆ మంత్ రొటేషన్ అయ్యేటప్పటికి ఒకవేళ రవి ఇక్కడ ఉంటే ఈ చంద్రుడు ఇలా రొటేట్ అవుతూ రవికి ఆపోజిట్లో చంద్రుడు వచ్చినప్పుడు మనకి పౌర్ణం వస్తుంది. అలాగే ఈ చంద్రుడు మళ్ళీ రవితో కలిసేటప్పటికి అమావాస్య వస్తుంది. ఈ విధంగా ఈయన రవిచంద్రులు రొటేట్ అవుతుంది. మిగిలిన ప్లానెట్స్ గురించి మనం మిగిలిన క్లాసులో చూద్దాం. ఇలాగే ప్రతి ప్లానెట్ ఈ రొటేషన్లో ఎంత టైంలో తీసుకుని ఈ ఫుల్ సర్కిల్ అంతా కంప్లీట్ చేస్తాడో దాన్ని బట్టి చూద్దాం. సభాయ నమః. జై శ్రీరామ్.